తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరి కరీంనగర్లో ఇంకా రోడ్లు రావాలి, ఇంకా మోర్లు కట్టాలి, గుళ్ళు కట్టాలి, బళ్ళు కట్టాలి. మరి కట్టాలంటే పైసలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఎట్లా వస్తాయి? 2 సంవత్సరాల ఒక్క పైసా కూడా ఇవ్వలే కదా. మరి ఇప్పుడు ఎట్లా వస్తాయి అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీరు జాగ్రత్తగా వినాలి అక్కడ, జాగ్రత్తగా వినాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళు మీ ఇంటి పన్ను పెంచుతారట, మీ కరెంటు ఛార్జీలు పెంచుతారట, మీ నల్లా ఛార్జీలు పెంచుతారట. పెంచి ఆ పైసలు సరిపోకుంటే అవసరమైతే మీరు రోడ్డు మీద నడితే ఆ పైసలు కూడా వసూలు చేస్తారు. ఇలా కరెంటు ఛార్జీలు పెంచి ఒప్పుకుంటారా? ఇంటి పన్ను పెంచి ఒప్పుకుంటారా? నల్లా చెప్పేది ఛార్జ్ పెంచి ఒప్పుకుంటారా? నేను 1400 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన మీ ఛార్జీలు పెంచినామాక? మొన్న 130 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన మీ ఛార్జీలు పెంచినవా? ఈ రోడ్లు వేసినాం ఛార్జీలు పెంచినవా? కమ్యూనిటీలు కట్టడం ఛార్జీలు పెంచినవా? ఈ సంతోషంగా చివరచల సీసీ కెమెరాలు పెట్టిన ఛార్జీలు పెంచినవా? ఏం పెంచలే. ఇలా బీజేపీకి ఓటేస్తే ఢిల్లీ నుంచి పైసలు పట్టుకొస్తారు. నాకు నరేంద్ర మోడీ చెప్పిండు, నేను చెప్పొచ్చిన సార్ కరీంనగర్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి సార్, ఇలా పోటీ చేస్తున్నాం సార్ అంటే మోడీ సార్ చెప్పిండు, ఏ బండి సంజయ్ నువ్వు నీ కరీంనగర్లో చెప్పు, వాళ్ళు గెలిపిస్తే నిన్ను కేంద్ర మంత్రి చేసిన 1400 కోట్ల రూపాయలు ఇచ్చిన. ఈసారి ఇంతవరకు ఎప్పుడు కరీంనగర్లో బీజేపీ మేయర్ గెలవలే. అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు గెలిచిర్రు, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిర్రు. ఈసారి కరీంనగర్లో చెప్పు, మేయర్ బీజేపీని గెలిపిమని చెప్పు, ఇలా నిధులు నేను ఇస్తా అని చెప్పు అని మోడీ గారు చెప్పారు. కాబట్టే వాళ్ళ ధైర్యంగా మీ ముందుగా చెప్తున్నా, మాకు ఓటేస్తే ఢిల్లీ నుంచి కరీంనగర్ గల్లీకి పైసలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీ పన్నులు పెంచుతారు. పన్నులు పెంచి అభివృద్ధి చేసే పార్టీ కావన్నా పన్నులు పెంచకుండా ఢిల్లీ నుంచి పైసలు తీసుకొచ్చి ఇంతకుముందు ఎట్లా తీసుకొస్తామో అట్లా తీసుకొచ్చి మీకు అభివృద్ధి చేసే పార్టీ కావన్నా ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ ఫైళ్ళు రెడీ చేసిర్రు, వాళ్ళు గెలుస్తారట, గెలుస్తామని చెప్పి ఫైలు రెడీ చేసిర్రు. గెలిచిన వెంటనే పన్నులు పెంచడానికి నేను చెప్పిన గెలిచేది మేమే, ప్రజల ఆశీర్వాదంతో గెలిచేది మేమే. మీరు పన్నులు పెంచే ఫైలు తీసుకుపోయి మానేట్ డ్యాంలో పడేస్తాం, ట్యాక్సులు పెంచే ప్రసక్తే లేదు అని చెప్పి నేను కరాఖండిగా చెప్పినాక, నేను అబద్ధాలు ఆడా, నేను అమ్మవారి భక్తుడిని. ఎక్కడ చెప్పాల్సింది చెప్తా, చేసేది మాత్రమే చెప్తా. ఎక్కడ అబద్ధం చెప్పా, డైరెక్ట్ బరాబర్ ఏదని చెప్తా, బల్ల గుద్ది కుళ్ళ చెప్తా. నేను ఎక్కడ అబద్ధం ఆడా మాయం. మీరేమో మాకు మాయమాటలు చెప్పరాదే, అబద్ధాలు చెప్పరాదే, మోసపూరితమైన మాటలు చెప్పరాదే. మీరేమో నమ్మరే. వాళ్ళు వచ్చి ఊరించుకుంటా ఇది చేస్తాము అది చేస్తామంటే ఆయన ఓట్లన్నీ అడుగుతారు. పైసలు ఇచ్చిరా? పైసలు వచ్చినాయా? అచ్చా నేను పోయినాక వస్తారు, నేను పోయినాక రేపు వచ్చి పక్క పైసలు ఇస్తారు. తీసుకోండి. ఎందుకంటే 15-11 సంవత్సరాలు వాళ్ళు సంపాదించుకున్నారు, 2 సంవత్సరాలు వీళ్ళు సంపాదించుకున్నారు. మీ అలా మా వాళ్ళు మాత్రం మీకు పైసలు వద్దంటే తీసుకొచ్చి మా వాళ్ళకి ఏది ఇస్తారా? పైసలకు అమ్ముడు పోతారా? అక్క ఒక్కసారి గుర్తుంచుకోరక్క, ఇలా మీకోసం పనిచేసి ఇలా సతీష్ మొదటి నుంచి కూడా ఇవాళ ఇక్కడ రమణారెడ్డిని గెలిపించారు మీరు పోయినసారి. నేను ఫస్ట్ నన్ను కార్పొరేటర్ గెలిపించారు. నా పక్క వాడ నేను పుట్టేది ఇక్కడనే, నేను ఇలా పెరిగిందంత ఇక్కడనే. ఆ వాడ కార్పొరేటర్ ఉన్నప్పుడు ఆడ 100% రోడ్లు లేచిన. నన్ను అప్పుడు గెలవడానికి కారణం మా రమణమామ గెలిపించాను. మళ్ళీ గెలిపించాక రోడ్లు వేసినాం. ఇప్పుడు ఇటుపక్క గల్లి వచ్చింది. దాని తర్వాత వీళ్ళ వాడలో ఒక వ్యక్తిని గెలిపించిన. ఏం చేసినో మీకు తెలుసు. ఆ రోజు గిట్నే దండం పెట్టి ఓట్లేనాక అంటే ఓట్లు వేసిర్రు. నేను పిలిచి మంచిగా చెప్పిన, నువ్వు క్రమశిక్షణగా ఉండు, మనం బీజేపీ కార్యకర్తలం, ఈ పైసలు తీసుకుంటే నేను అస్సలే ఒప్పుకోను అంటే ఇంటి ముంగట కంకర గుప్ప కనబడితే ఒట్టు పైసలే, ఇసుక కుప్ప కనబడితే ఒట్టు పైసలే. 100 సార్లు పిలిచి నీ ప్రవర్తన మార్చుకో, ఇది కరెక్ట్ కాదు, పేదోళ్ళు మనం గెలిపించరు, పేదోళ్లకు సేవ చేయాలంటే నువ్వు నన్ను పైసలు తీసుకోవద్దంటావా? నేను పక్కా తీసుకుంటా అంటే, బాబు నువ్వు వెళ్ళిపోయి ఈ పార్టీలో ఉండొద్దంటే పోయి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలుసా ఆయన ఎవరో? ఇలా ఏమైంది ఆయన పరిస్థితి? పేదలకు సేవ చేస్తావా, నువ్వు పైసలు సంపాదిస్తావా?
ఇజ్జత్ పోతుందక్క చెప్తే నేనే ఫోన్ చేసి అడిగిన, బాబు ఫలానోళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారట, ఆల్రెడీ నీకు 1,00,000 రూపాయలు ఇచ్చిరట, మళ్ళీ ఏందే లొల్లి అంటే వాట్సాప్ చేసిండు. వాట్సాప్లో ఏంటంటే నేను ఇల్లు కట్టుకుంటున్నా, నా ఇంటికి సలాక పంపాలి, నా ఇంటికి ఇసుక పంపాలి, నా ఫ్లోరింగ్ బండ పంపాలని చెప్పి వాట్సాప్ చేస్తే ఆయన వచ్చి నాకు చెప్తే నాకే ఇజ్జత్ అనిపించింది అక్క. అటువంటి వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు అట్లా చేస్తే వాళ్ళు పోయి బీఆర్ఎస్ పార్టీ అందరూ కావాలి, అందరూ వాళ్ళే. ఇది చూసినాక మా సతీష్ అన్న నాకు వచ్చింది, అన్న నాకు డెవలప్మెంట్ కావాలి, నువ్వు ఇటుపక్క గెలిపించి పైసలు ఇచ్చినావు, అటు రమణభవన్ గెలిపించి పైసలు ఇచ్చినావు, నేను బీఆర్ఎస్ పార్టీని ఉంటే ఒక్క పైసా వస్తలేదు, డెవలప్మెంట్ వస్తలేదు, నాకు సొంత పైసలు వద్దన్నా. మా మామయ్యల బతులు ఇంకా నాకు చాలా దగ్గర అక్క, చాలా దగ్గర. చాలా సందర్భం ఇద్దరం కార్పొరేటర్ ఉన్నప్పుడు నన్ను మామాటాడు, నన్ను కార్పొరేటర్ వీళ్ళు కాంట్రాక్టర్లు చెప్తే ఇంటలేరు, ఇద్దరం కలిసి అభివృద్ధి చేసుకుందామంటే చాలాసార్లు ఆయన నాకు సహకరించాడు, నేను ఆయనకు సహకరించిన. ఇలా సతీష్ చూసే అన్న ఇది వద్దన్న, నాకు డెవలప్మెంట్ ముఖ్యం. ఈ బీఆర్ఎస్ వాళ్ళు కమిషన్లు ఇస్తున్న పైసలు ఇస్తలేరు, పనులు ఇస్తలేరు. ఇలా నిధులన్నీ కేంద్రానికి నరేంద్ర మోడీ కాబట్టి నువ్వే పైసలు తీసుకొస్తావు కాబట్టి నాకు నా డివిజన్ అభివృద్ధి కావాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీలో చేరిన వ్యక్తి కొండపల్లి సతీష్ అక్క. నమ్మకంతో చేరిండి ఇవాళ. ఇవాళ మా పద్మక్క మా కర్రే అనిల్ నారికి వచ్చాడు, ఎప్పుడో వచ్చిండు. వచ్చి నేను బీజేపీలో ఏరుతానంటే అన్న టికెట్ గ్యారంటీ కాదన్న. అన్న మేము సర్వేలు చేసి టికెట్ ఇస్తున్నాం. లాస్ట్కు మా ఉప్పరిపల్లి మా రమేష్ వచ్చి అన్న తీసుకుందాం అంటే ఇప్పుడు టికెట్ గ్యారంటీ కాదన్న, చూద్దాం అనక లాస్ట్కు మనకి లేదన్న, నేను రాజకీయాలు బంద్ చేస్తా తప్ప లేకుంటే బీజేపీలకు మాత్రమే వస్తా, నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా నేను సమాజానికి సేవ చేస్తా అని చెప్పి నా దగ్గరికి వస్తే నమ్మి టికెట్ ఇచ్చినాక నేను వాళ్ళకి నమ్మకం, బీజేపీ మీద నమ్మకం, నరేంద్ర మోడీ నిధుల మీద నమ్మకం, భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం, కష్టపడి పైసలు తీసుకొచ్చినాక నేను